నమస్తే అండి. ఈరోజైతే నేను ముస్లిం స్టైల్ అసలు సిసలైన దాల్చా చేస్తున్నానండి. ఇది బిర్యానీలోకి పలావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇది యాట మాంసం అండి. నేనైతే 300 గ్రాములు తెప్పించుకున్నాను. ఈ ముడుసులు కూడా ఉండాలండి, ఇందులో ముక్కలు కూడా ఉండాలి. బియ్యం ఉడకబెట్టుకున్నానండి. పసుపు ఉప్పు వేసి దగ్గర కంటాను, నీళ్ళు ఏం లేకుండా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చూడండి, దాల్చా కాయడానికి స్టీల్ దబరాలో నూనె వేసుకున్నాను. నూనె అయితే వేడెక్కిందండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: ఆనపకాయ అండి, చూసారా, చిన్న ఆనపకాయ అండి, 30 తీసుకున్నాను. 2 మునక్కాళ్ళు అండి, చూసారా, 3 ఉల్లిపాయలండి. వేసేసుకుందాం ముందు. మెయిన్ ఇందులో ఆనపకాయని మాంసం అని ముఖ్యం. ఇవన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ మగ్గాలి కదండి, దాని గురించి. అలాగే 2 వంకాయలండి, చూడండి, నీటిలో వేసుకున్నాను. ఇలాగా పోసి ఇవి కూడా వేసుకుందాం మనం. ఇది మగ్గటానికి మనం తగినంత ఉప్పు వేసుకుందామండి. అందుకని కొద్దిగా పసుపు వేసుకుందాం తగినంత. ఇవన్నీ బాగా కలుపుకుందామండి, కలిసేలాగా ఉప్పు పసుపు. ఈ ముక్కలు అయితే బాగా మగ్గాలండి. బాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ముక్కలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు, టమాటాలు అండి 3 వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే 6 వేస్తున్నానండి నేను. ఇందులో ఎక్కువ పడతాయండి పచ్చిమిరపకాయలు. బాగా కలిపేసుకొని టమాటాలు కూడా కొద్దిగా మగ్గనిద్దామండి. టమాటాలు చూడండి కొద్దిగా మగ్గితే సరిపోతాయండి. దాల్చా కదండి, ఇందులో టమాటాలు అవి కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మరీ మగ్గిపోకూడదు. ఇప్పుడైతే మనం పచ్చి మసాలా వేసుకుందామండి. మసాలా కూడా వేయాలండి. ఇందులో 2 చెంచాలు వేస్తున్నాను. ఈ మసాలా వేస్తేనే టేస్ట్ అండి. కొంతమంది వేయరు మసాలా, ఇలా వేసుకుంటేనే టేస్ట్ అండి. చూసారా, కొద్దిగా మసాలా వేగాలండి. ఇది బాగా కలిపేసుకుందాం ముక్కలంతా పట్టేలాగా. ఇది చూడండి మగ్గిపోయాయి, మసాలా కూడా వేగింది. ఇందులో మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి, మాంసం ముక్కలు వేసుకుందాం ఇందులోకి. కొంతమంది అయితే మాంసం వేసుకోకుండా ఉంటారండి. దాల్చా అంటేనే మాంసం వేయాలండి. యాట మాంసం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఆల్రెడీ ఉడికిపోయాయి కదండి, మనకి పులుసులో ఉడికిపోయాయి కదండి దాల్చాలు. ఇంకా ఎక్కువసేపు ఉడకవసరం లేదు ఇందులో అయితే. మనం ఇందులోకి తగినంత కారం వేసుకుందామండి. మూడు చెంచాలు వేసానండి నేను. సరిపోద్దండి కారం అయితే. కొద్దిగా యాగాలండి కారం. బాగా కలిపేసుకుందాం ముక్కలంతా పట్టేలాగా. మాత్రం ఆనపకాయ చాలా లేతగా ఉందండి. కొద్దిగా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వండుకుందాం. చూడండి, కారం తేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం చూడండి 150 కందిపప్పు, 150 పచ్చిశనగపప్పు అండి. 2 కలిపేసి వండుకొని మెత్తగా మిక్సీ వేసి పెట్టుకున్నానండి. మెత్త పేస్ట్ కింద వేసుకున్నాం. కొద్దిగా నీళ్ళు వేసి పెట్టుకున్నాము. ఈ దాల్చా అంటే చిక్కగా ఉండాలండి. కలిపేసుకున్నాం బాగా ఇందులోకి.
కొద్దిగా ఉడకనిద్దామండి. చూడండి లైట్గా ఉడకటం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఇందులో తగిన నీళ్ళు వేసుకుందామండి. బాగా కలిపేసుకుందామండి. ఉప్పు చూసుకుందామండి. ఇప్పుడైతే ఇంకా మరిగేటప్పటికి ఇంకా చిక్కపడద్దండి. ఇప్పుడైతే ఇందులో మనం చింతపండు పులుసు వేసుకుందామండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టుకున్నానండి. పులుసు అయితే చూసుకొని వేసుకోవాలండి, తక్కువ వేసుకోవాలి మనం పులుసు. మరీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదండి. అప్పుడే టేస్ట్ అండి ఇది దాల్చా అంటే. పులుసు అయితే ఇంకొద్దిగా పడుతుందండి. నేను నానబెట్టిన పులుసు అంతా ఇస్తానండి. ఒకసారి కలుపుకొని ఉప్పు అయితే కొద్దిగా పడుతుందండి. ఉప్పు చూసుకున్న తర్వాత పులుసు మనకు తెలుస్తుందండి. ఉప్పు కరెక్ట్గా ఉంటే తెలుస్తుందండి పులుసు. మనం ఉప్పు వేసుకుందాం కొద్దిగా. బాగా కలిపి చూసుకుందాం. ఇప్పుడైతే పులుపు అంతా కరెక్ట్గా సరిపోయిందండి. బాగా మరగాలండి ఇది దాల్చా. మూత పెట్టి మరిగించుకుందాం. చూడండి మరగడం మొదలైంది కదా దాల్చా. ఇప్పుడు మనం ఒక 15 నిమిషాలన్నా 20 నిమిషాలన్నా మరగబెట్టుకుంటే ఇలాగే అయిపోద్దండి. మరిగిన తర్వాత చూద్దాం మనం. చూడండి చిక్క పడిపోయింది. ఇంత చిక్కగా ఉంటే సరిపోద్దండి. ఇంకా చల్లారితే ఇంకొద్దిగా చిక్కబడుద్ది. ఇదే ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఇదైతే స్టవ్ పెట్టేసుకుందామండి. చూసారా గుమగుమలాడి దాల్చా రెడీ అవుతుందండి. ఇది బిర్యానీకి, పలావులకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.